హలో అండి, క్షీరసాగర్ మదన కార్యక్రమం స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. వందనాలండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? బాపట్ల నుంచి బ్రదర్. మీ పేరు? సిల్వరాజు బ్రదర్. నా పేరు సిల్వరాజు గారు. ఓకే, మీ ప్రశ్న ఏంటి? ఆఫీసర్ ఉన్నారు, పంచుకోండి. అయ్యగారు వందనాలు. అయ్యగారు సిల్వరాజు గారు వందనాలు. చెప్పండి. రిక్షా బండి దొరుకుతారండి మా ఊర్లో. చాలా సంతోషం. కష్టజీవి మీరు. అవునయ్యారు, మీరు చెప్పారని నేను ఓటు కూడా వేసానండి. ఓ చాలా సంతోషం, థ్యాంక్ యూ. ఎంపీ ఓటేసాను, ఎమ్మెల్యే లేకపోతే మీరు చెప్పారని సార్ గుర్తించాను. చాలా సంతోషం సిల్వరాజు గారు. మా ఇంట్లో నేను వేసాను, అక్కడనే మీరు చెప్పారని నాకు చాలా ఇష్టం ఉంది. అయ్యగారు అది మరి నా ప్రశ్న ఏంటంటే వ్యక్తిగత ప్రశ్న. అయ్యగారు నేను ఇట్లాగే కష్టపడి రిక్షా దొక్కుంటా ఉంటా. ఎప్పుడైనా ఒక 5,000 10,000 దాచుకున్నాను అనుకోండి, అవి ఏదో విధంగా వ్యర్థంగా ఖర్చు అయిపోతుంది. అంటే ఇప్పుడు పిల్లవాడికి బాగోపోవటము, లేకపోతే ఎవరో ఒకరికి, అంటే ఒకసారి వేరే వాళ్ళకి అర్థం ఉంది, నేను కట్టేశాను డబ్బులు 5,000 కట్టేశాను అర్థం ఉన్నందుకు. ఇట్లాగే వేరే వాళ్ళు ఆటో ఇస్తానంటే రిక్షాకు ఆటో కొనుక్కుందామని ఆయనకి 15,000 ముందు ఇచ్చాను తెలియక. అంటే మంచివాడు అని నమ్మి. అప్పుడు కూడా ఆయన ఆటో ఇవ్వలేదు. దాని విషయంలో కూడా నేను కొంచెం మోసపోయి ఆ డబ్బులు పడిపోయి ఇట్లా ఏదైనా దాచుకుంటే డబ్బులు ఇట్లా అయిపోతున్నాయండి. ఎందువల్ల ఎట్లా జరుగుతుంది అనేది నాకు కొంచెం అర్థం కాదు. మీరు ఏమైనా చెప్పగలరా? మంచి మాట అడిగారు, నేను చెబుతాను వినండి. స్వార్థము ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు అనేది సత్యమే, కానీ స్వార్థం అనేది అసలే లేకుండా ఏ మనిషి కూడా బ్రతకడం సాధ్యం కాదు. స్వార్థం అంటే ఏంటి? నా ప్రయోజనం నేను చూసుకోవాలి, నాకు మేలు నా సుఖము నేను చూసుకోవాలి అనేది స్వార్థం. అయితే ఆరోగ్యకరమైన స్వార్థం ఉంది, సమాజాన్ని పాడు చేసే వరకు తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయిన స్వార్థం ఉంది. ఇప్పుడు సమాజాన్ని పాడు చేసి ఇంకోటి ముంచి నేను పైకి రావాలి అనే అంత తీవ్ర స్థాయిలో స్వార్థం మంచిది కాదు. కానీ ఎవరికి హాని చేయకుండా ఉండి, ఎవరికి హాని చేయకుండా నేను క్షేమంగా ఉండాలనుకునే స్వార్థం ఆరోగ్యకరమైన స్వార్థం, అది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నా స్వప్రయోజనాన్ని విచారించుకోవద్దు అని బైబిల్లో ఉంది. ఇప్పుడు మనం ఊపిరి పీలుస్తున్నాము, ఎవరి ప్రయోజనం కొరకు? మన కొరకే కదా. భోజనం చేస్తున్నాం, ఎవరి ప్రయోజనం కొరకు? మన స్వప్రయోజనమే కదా. అంటే మన సర్వైవల్ కొరకు, మనం బ్రతకడానికి, కనీసం మన ఉనికి కలిగి ఉండడానికి అవసరమైన మేరకు మన సంగతి మనం పట్టించుకుంటున్నాం కదా. అలాగే ఆర్థిక విషయాలలో కూడా కనీసం మన సంగతి మనం జాగ్రత్త వహించే జ్ఞానం మనకు ఉండాలి. ఇప్పుడు నాకు ఒక కోటీశ్వరుడు తెలుసు, ఒక ఆయన చాలా భక్తిపరుడు, చాలా ప్రార్థనా పరుడు. ఆయన దగ్గరికి ఒక ఆయన వచ్చి, నేను ఆయనతో కూర్చొని మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు ఆయన డబ్బులు అడగలేదులేండి. అయితే ఆయన నా దగ్గర వాక్యం నేర్చుకునేవాడు. కూర్చొని చర్చ జరుగుతూ ఉంది. వేరే బ్రదర్ వచ్చి నాకు 50,000 కావాలి, ఇస్తారని అడిగాడు. అంటే లేవు బ్రదర్, నా దగ్గర 50,000 లేవు అని అన్నాడు. లేవనంటే ఆయన బయటికి వెళ్ళి, ఆయనంత కోటీశ్వరుడు 50,000 లేకుండా ఉన్నాయా, అబద్ధికుడు, నేను అడిగితే నాకు ఇవ్వలేదని ప్రచారం చేశాడు. అయితే తర్వాత నేను ఆయన అడిగాను, బ్రదర్ మీకు ఇంత చెడ్డ పేరు వచ్చింది కదా, అడిగిన 50,000 ఏదో పారేస్తే పోయేది కదా, ఏదో ఇబ్బందులో ఉన్నాడు, లేవని ఎందుకు చెప్పారు? మిమ్మల్ని గురించి అంతా ఆయన విషప్రచారం చేస్తున్నాడంటే ఆయన అన్నాడు ఏంటంటే, బ్రదర్ 50,000 ఉన్నాయి, లక్షలు 5 లక్షలైనా ఉన్నాయి నా దగ్గర, కానీ అతనికి ఇవ్వడానికి లేవు కదా అన్నాడు. ఉన్నాయి అంటే ఒక పర్పస్ కొరకు ఉన్నాయి అవి. వీనికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో లేవు నా దగ్గర. నేను ఒక పెద్ద స్కూల్ నడిపిస్తున్నాను. రేపు ఫస్ట్ వచ్చిందంటే 5-6 బిల్డింగ్లకు నేను రెంట్ కట్టుకోవాలి, టీచర్లకు జీతాలు ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టుకోవాలి. ఇప్పుడు ఉన్న 50 అతనికి ఇచ్చేస్తే మరి నా బిల్స్ ఎవడు కడతాడు?
ఆ, ఉన్నాయి నిజమే, దానికి వేరే పర్పస్ ఉంది. అదే నా దగ్గర ఒక 10,000 50,000 ఉన్నాయి. ఇప్పుడు ముందు నేనంటూ భూమి మీద నిలబడడానికి అవసరమైన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కదా, ఇవన్నీ అయిన తర్వాత ఏమైనా ఒక 10 రూపాయలు మిగిలితే దానం చేయవచ్చు. మన ఇంట్లోకి బియ్యం తేకుండా మీ సంపాదన అంతా తీసుకెళ్ళి బయట ఒకటి దానం చేస్తే ఇంట్లో వాళ్ళు చచ్చిపోతారు కదా మరి. కనుక సొంత ఇంటి వారి బాగోగులు చూడని వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు అన్నాడు పౌలు. కనుక స్వార్థము అంటే అది దుర్మార్గమైన అంతస్తుకు స్థాయికి వెళ్ళిపోయిన స్వార్థం ఉంటుంది. మిగతా వాళ్ళందరినీ నాశనం చేసినా సరే నేను టాప్లోకి రావాలి, ఉన్నత పొజిషన్లోకి రావాలని అనుకుంటాడు. అది చెడు గుణం, దుష్ట గుణం అది. కానీ ఎవరికి నేను నష్టం చేయను, కానీ నాకు నష్టం కాకుండా చూసుకుంటా. నేను ఎవరిని ముంచను, ఇంకోటి నన్ను ముంచకుండా చూసుకోవాలి కదా. అది విశ్వాసులకు జనరల్గా ఉండటం లేదు. లౌక్యం అంటారు దీన్ని, లోక జ్ఞానం అంటారు. యేసుప్రభు వారు లూకా 16లో చెప్పాడు కదా, అన్యాయస్తులకు గృహ నిర్వాహకుడు వాడు లోక దేవుని రాజ్య సంబంధుల కంటే ఈ లోక సంబంధులే యుక్తిగా ఉన్నారు, జ్ఞానంగా నడుచుకున్నారని యేసుప్రభు వారు చెప్పాడు. లోక సంబంధులకు ఉన్నటువంటి జ్ఞానము దేవుని బిడ్డలకు ఉండడం లేదు. అందుచేత మనలో ఏంటంటే ప్రేమ, దాతృత్వము, అడిగినోడికి ఇచ్చేసాలంటే అవు బాబు మన ఇంటి సంగతి పట్టించుకోకుండా అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటే, ఇప్పుడు నా దగ్గర కూడా నెలకు ఒక 1,00,000 రూపాయలు వచ్చినాయి అనుకోండి, చెప్తాను అర్జెంటుగా నాకు ఇంట్లో కొంపలంటుకు అవసరం ఉంది, నాకు 10,000 అని 10 మంది అడుగుతారు. నేను చెప్తున్నానే లేవంటాను. అది అబద్ధం ఆడినట్టు కాదు. ఇంట్లో నా దగ్గర 1,00,000 ఉన్నాయి, నేను లేవన్నాను. ఎందుకన్నాను ఇంటి కిరాయి కట్టుకోవాలి, నా స్టూడియో కిరాయి కట్టుకోవాలి, నా మీద ఆధారపడ్డటువంటి దైవజనులు నా సహదాసులకు ఇంటి కిరాయిలు, కిరాణా కొట్టు బిల్స్ అన్నీ కట్టాలి. మరి ఉన్న 1,00,000 ఈ 10 మందికి 10,000 దానం చేస్తే మరి నా బిల్స్ ఎవడు కడతాడు? అప్పుడు మళ్ళీ ఊరి మీద నేను బిచ్చం ఎత్తుకోవాలి. మళ్ళీ ఉన్న డబ్బేమో వేరే వాళ్ళకి ఇచ్చేసి నేను అప్పు చేయాలి. ఇది తెలివి తక్కువ పని కదా. కనుక ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, కానీ ఎవరికైనా ఇవ్వడానికి లేవు, బిల్స్ కట్టడానికి ఉన్నాయి. అవి ఆ జ్ఞానంతో మనము మన ఆర్థిక లావాదేవీలు మనం ప్లానింగ్ చేసుకోవాలి. సరైన విధంగా క్షేమంగా ప్లాన్ చేసుకుంటే మనం దేవుని కొరకు కొన్ని పనులు చేయగలుగుతాం. ఇప్పుడు ఉన్నదంతా వాళ్ళకి వెళ్ళి దాన ధర్మాలు చేసి ఇంట్లోకి బియ్యానికి లేవు, దేవునికి ఇవ్వడానికి లేవు, ప్రయోజనం ఏముంది చెప్పండి. కనుక ఫైనాన్షియల్గా, ఆర్థికంగా మనం సరైనటువంటి ప్లానింగ్ అనేది నేర్చుకోవాలి. అది లోక సంబంధులకు ఉంది, క్రీస్తు సంబంధులకు లేదు. ఎందుకంటే వీళ్ళు అమాయకులు. ఈ లోకమే మనది కాదు, పరలోకం మనది. ఈ లోకం మన సొంతం కాదు, వెళ్ళిపోతాం కదా, ఏం మూట కట్టుకుంటే ఏం లాభం. ఈ వేదాంతం ఎక్కువైపోయింది. అంటే నాకు భయం వేస్తున్నాయి గారు, అంటే ఇప్పుడు నా దగ్గర ఉంచుకొని లేవంటున్నానేమో అట్లా. అదే అమాయకత్వం చెప్పేది. మరి మీ దగ్గర దాన ధర్మాలు చేయడానికి లేదు, కొన్ని అవసరాలు ఉంటాయి, అవి చూడండి. అవి తీర్చుకున్న తర్వాత ఇంకా 10 రూపాయలు మిగిలితే అదే వాడికని ఇవ్వండి. రైట్.